యేసుక్రీస్తు మహిమైన ప్రకటన గ్రంథం ప్రారంభం. చాలామంది ప్రకటన గ్రంథాన్ని చూసి భయపడుతారు. ఇది కష్టాలు, తీర్పులు, విపత్తుల గురించి ఉన్న పుస్తకమని అనుకుంటారు. కాని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తుంది. అది యేసుక్రీస్తు యొక్క మహిమను తెలియజేస్తుంది. శిలువపై మరణించిన అదే యేసు ఇప్పుడు మహిమగల రాజుగా పరలోకంలో రాజ్యమేలుతున్నాడు. ఈరోజు మనం ప్రకటన 1:20 వచనాలను సులభంగా మరియు లోతుగా అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రకటన 1-3 వచనాలు. ఈ గ్రంథం ఇలా ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రకటన అంటే మరుగుపడిన విషయాన్ని బయటపెట్టడం, గందరగోళపరచడానికి కాదు. ఇది దేవుని యోజనను తెలియజేయడానికి రాయబడింది. ఈ సందేశం ఒక క్రమంలో వచ్చింది. దేవుడు, యేసుక్రీస్తు, దేవదూత యోహాను, సంఘం. దేవుడు యేసుకి ఇచ్చాడు. యేసు దేవదూత ద్వారా యోహానుకు చూపించాడు. యోహాను సంఘాలకు రాశాడు. 3వ వచనంలో ఒక ప్రత్యేక ఆశీర్వాదం ఉంది. ఈ గ్రంథం చదివేవాడు, వినేవారు, దానిని పాటించేవారు ధన్యులు. ప్రకటన గ్రంథాన్ని చదివేవారికి దేవుడు ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తాడు. 7 సంఘాలకు శుభాకాంక్షలు. 4-6 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఈ లేఖ రాశాడు. ఆ కాలంలో క్రైస్తవులు చాలా హింసను ఎదుర్కొన్నారు. అయినా యోహాను వారికి ఇలా చెప్పాడు: మీకు కృప మరియు సమాధానం కలుగును. ఈ కృప మరియు సమాధానం 3 మూలాల నుండి వస్తుంది. ఉన్నవాడు, ఉన్నాడు, రాబోవువాడు అయిన దేవుడు. సింహాసనం ముందు ఉన్న 7 ఆత్మలు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత. యేసుక్రీస్తు. యేసుకి 3 గొప్ప పేర్లు చెప్పబడ్డాయి. మొదటిది నమ్మకమైన సాక్షి. యేసు ఎల్లప్పుడూ దేవుని సత్యాన్ని ప్రకటించాడు. రెండవది మృతులలో మొదట లేచినవాడు. యేసు మరణాన్ని జయించాడు. మూడవది భూమి రాజులపై అధిపతి. ప్రపంచ రాజులందరిపై యేసు అధికారముంది. అంతేకాదు, యోహాను ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తాడు. యేసు మనలను ప్రేమించాడు. తన రక్తంతో మన పాపాలను క్షమించాడు. మానలను దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. యేసు తిరిగి రాక 7-8 వచనాలు. 7వ వచనం ఒక గొప్ప ప్రవచనం చెబుతుంది. ఇదిగో ఆయన మేఘములతో వచ్చుచున్నాడు. ఇది యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి. ఆయన రాక రహస్యంగా ఉండదు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ఆయనను తిరస్కరించిన వారు కూడా ఆయనను చూస్తారు. అప్పుడు భూమి ప్రజలందరూ ఆయన మహిమను గ్రహిస్తారు. అంటాడు, నేనే ఆల్ఫా మరియు ఒమేగా. ఆల్ఫా మొదటి అక్షరం, ఒమేగా చివరి అక్షరం. అంటే దేవుడు ఆదియు అంతము. ప్రపంచ చరిత్ర అంతా ఆయన చేతిలోనే ఉంది. పత్మోసు ద్వీపంలో యోహాను 9-10 వచనాలు. యోహాను ఆ దర్శనం పొందిన ప్రదేశం పత్మోసు ద్వీపం. రోమా ప్రభుత్వం ఖైదీలను అక్కడికి పంపేది. యోహాను అక్కడ ఎందుకు ఉన్నాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు. ఒకరోజు ప్రభువు దినంలో యోహాను ఆత్మలో ఉన్నాడు. అప్పుడు అతను వెనుకి తిరిగి చూసినప్పుడు ఒక గొప్ప స్వరం విన్నాడు. ఆ స్వరం బూరల శబ్దంలా వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది: నీవు చూసినదాన్ని ఒక గ్రంథంలో రాసి 7 సంఘాలకు పంపు. మహిమగల క్రీస్తు దర్శనం 12-16 వచనాలు. యోహాను వెనుకి తిరిగి చూసినప్పుడు ఒక అద్భుత దర్శనం చూశాడు. అతను 7 బంగారు దీపస్తంభాలు చూశాడు. వాటి మధ్యలో మనుష్య కుమారుని పోలినవాడు నిలబడి ఉన్నాడు. అతడే యేసుక్రీస్తు. కాని ఇప్పుడు ఆయన మహిమలో కనిపించాడు. యోహాను ఆయనను ఇలా వర్ణించాడు: పొడవైన వస్త్రం మరియు బంగారు కట్టు, రాజ్యాధికారం, తెల్లని వెంట్రుకలు, జ్ఞానం మరియు పవిత్రత, అగ్నిలాంటి కన్నులు, అన్నింటిని చూసే శక్తి, మెరిసే కంచు పాదాలు, బలము మరియు తీర్పు, ప్రవహించే నీటి శబ్దంలాంటి స్వరం, అధికారము. కుడి చేతిలో 7 నక్షత్రాలు, సంఘాల దూతలు,
నోటిలో పదునైన కత్తి, దేవుని వాక్యం, సూర్యుడిలాంటి ముఖం, దేవుని మహిమ. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తుంది. యేసు కేవలం చరిత్రలోని వ్యక్తి కాదు, ఆయన మహిమగల ప్రభువు. యోహాను భయపడటం మరియు యేసు ధైర్యం చెప్పడం. 15 వచనాలు. యోహాను ఈ దర్శనం చూసినప్పుడు ఆయన పాదాల దగ్గర చచ్చినవాడినా పడిపోయాడు. కాని యేసు అతని మీద తన చెయ్యి పెట్టి ఇలా అన్నాడు, భయపడకుమో చెప్పాడు. నేనే మొదటివాడును, చివరివాడును. నేను చనిపోయాను, కాని ఇప్పుడు యుగయుగాన వరకు బ్రతికియున్నాను. అంతేకాదు, యేసు ఇలా అన్నాడు, మరణము మరియు పాతాళపు తాళాలు నా చేతిలో ఉన్నాయి. అంటే జీవితం, మరణం అన్నీ ఆయన అధికారంలో ఉన్నాయి. చివరిగా యేసు ఆ దర్శనాన్ని వివరించాడు. 7 నక్షత్రాలు, 7 సంఘాల దూతలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు.